राधास्वामी सहाय। काहे बौराना हाय फकीरुआ, काहे बौराना हाय फकीरुआ, तेरे घट में माल खजाना, तेरे घट में माल खजाना, तू भया दीवाना हाय फकीरुआ, हाय तू भया दीवाना हाय फकीरुआ, काहे बौराना हाय फकीरुआ, जागी चाह में खोजत डोले, जागी चाह में खोजत डोले, मन में समाना हाय फकीरुआ, मन में समाना हाय फकीरुआ, काहे बौराना हाय फकीरुआ, काहे बौराना हाय फकीरुआ, तीरथ व्रत सब तीरथ व्रत सभी तेरे भीतर, तीरथ व्रत सभी तेरे भीतर, नहीं कहीं जाना हाय फकीरुआ, नहीं कहीं जाना हाय फकीरुआ, काहे बौराना हाय फकीरुआ, राधा स्वामी चरण शरण बलिहारी, राधा स्वामी चरण शरण बलिहारी, नित गुण गाना हाय फकीरुआ, नित गुण गाना हाय फकीरुआ, काहे बौराना हाय फकीरुआ, काहे बौराना हाय फकीरुआ. హాయ్ అంటే హాహాకారం. ఏదైనా గొప్ప ఆపద వస్తే, పడరాని పట్టుబడవలసిన సమయం వస్తే, కష్టం ఎదురైతే, సమస్య ఎదురైతే, అటువంటి సమయంలో మనిషి మనసులో నుంచి, మనిషి హృదయంలో నుంచి హాహాకారం వెళ్తుంది. హాయ్ హాయ్. ఏదో పెద్ద కష్టం వచ్చింది అనుకోండి, ఏమంటారు? హాయ్ హాయ్ అంటారు. హాయ్ అనే పదం ఎందుకు పడుతున్నాడు ఇక్కడ? దాతాదయాల్జీ మహారాజు పరం దయాల్జీ మహారాజును ఉద్దేశించి శబ్దం రాస్తున్నాడు. ఆ శబ్దంలో ఏమని రాస్తున్నాడు? కాహే బౌరానా హాయ్, ఎందుకు నువ్వు అక్కడిక్కడ వెరివాడిలాగా తిరుగుతున్నావు? హాయ్ హాయ్ అంటే నువ్వు గొప్ప ప్రమాదంలో పడ్డావు. అదేం ప్రమాదము? గురువు బయట ఉన్నాడు అనుకో, నువ్వు అక్కడ వెతుకుతున్నావు, ఇక్కడ వెతుకుతున్నావు కాదు, అంతరంలో వెతుకు అనే అర్థంతో మహారాజు రాస్తున్నాడు. తేరే ఘట్ మే, నీ ఘటంలోనే, నీ హృదయంలోనే, నీ మస్తిష్కంలోనూ ఏముంది? మాల్ ఖజానా, ఒక బంగారం నిధి లాంటిది నీ లోపలనే ఉన్నది. ఆ నీ మస్తిష్కంలో ఉన్న, నీ అంతరంలో ఉన్న, ఆ చిదాకాశ బ్రహ్మాండ స్థానంలో ఉన్న సద్గురు రాధాస్వామి ధామము అందులోనే వెతుకు. కానీ మహారాజు ఏమనుకుంటున్నాడు? దాతాదయాల స్వరూపమే సర్వస్వం అనుకుంటున్నాడు. ఆయన రూపమే మొత్తం అనుకుంటున్నాడు. ఆ రూపమే నేను చేరవలసిన గమ్యం. అందుకని ఏమంటున్నాడు? ఈ బయట రూపం కాదు, బయట రూపం కాదు నీకు కావాల్సింది, అంతరంలో అన్వేషించు అనే అర్థంతో చెప్తున్నాడు. ఆ దాతాదయ ప్రభావం మహారాజు మీద ఎంత ఉన్నది అంటే, నిజానికి చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచే మహారాజు జన్మల నుంచి కూడా ఆయన సాధకుడు. ఆయన సాధకుడి పూర్వ జన్మల నుంచి, అనేక జన్మల నుంచి ఇంకా ఆయన లోపల సాధనా సంపద ఉన్నది. కాబట్టి ఈ జన్మలో ఇదే చివరి జన్మ అయిపోయింది. ఆయన మళ్ళీ జన్మలు అయితే అవసరం రాలేదు. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి ఆయనకు సంస్కారం ఉన్నది. బ్రాహ్మణుల ఇంట్లో పుట్టడం వలన ఇంట్లో రామాయణం, మహాభారతం శ్లోకాలు పఠనాలు జరిగాయి. ఆ సమయంలో మహారాజు రాముడే సర్వస్వం. రాముడిని మానవ దేహంలో దర్శనం చేసుకోవాలి. రాముడు ఆనాడు రాముడు ఎట్లా ఉన్నాడో ఆ రాముడు నాకు దర్శనం ఇవ్వాలని ఒక ప్రగాఢమైన కాంక్షతో మహారాజు బయలుదేరారు. నిరంతరం నామస్మరణ చేసేవాడు. ఒకసారి ఇది వస్తుంది, రామ్లీల, దసరా అప్పుడు రామ్లీల చేస్తారు కదా, ఆ రామ్లీల అప్పుడు మనసులో అనుకుంటాడు, నేను నీకు ₹1 ₹2 ప్రసాదం ఎక్కిస్తా, దేవుడికి ప్రసాదం సమర్పిస్తాను అనుకుంటాడు. తండ్రిని పోయి పైసలు అడుగుతాడు. నాన్న నాకు డబ్బులు కావాలి, కనీసం 50 పైసలు ₹2 వెళ్ళి రాముడికి నైవేద్యం పెడతాను పైసలు. దాన్ని తిడతాడు. తిట్టేసి నేను ఇయ్యనుకోమంటాడు, సంపాదించుకొని పెట్టుకుంటాను
రైల్వే కానిస్టేబుల్. ఆయన అంటాడు నేను ఇవ్వను పోమంటాడు. మన దగ్గర తిట్టి 2 పైసలు ఇస్తాడు. మహారాజుకు చాలా బాధ అవుతుంది. బాధ అయ్యి ఏమనుకుంటాడు, జీవితంలో నేను ఇంకెవరు ముందలే చేయి చాపాను. చిన్నప్పటి నుంచి కొన్ని రూల్స్ ఏర్పాటు చేసుకున్నాడు. మనలాగా ఇవాళ ఒక మాట మాట్లాడి రేపు ఇంకొక మాట మాట్లాడి నీ ముందర ఒక మాట నా ముందర ఒక మాట, ఈ హేరా హేరీ దోకేబాజీ లేనేమి లేని నిష్కల్మషమైన జీవితం ఏదన్నా ఉన్నది, ఆదర్శప్రాయమైన జీవితం ఉన్నది అంటే ఒక భరద్వాజ మహారాజు. అటువంటి ఫకీర్ పుట్టలేదు, పుట్టబోడు కూడా. నిఖార్సైన 100% సత్యసంధుడు, సత్యావతారం. అయితే ఆయన అనుకుంటాడు నేను ఇంకెవరి ముందర చేద్దామా, ఒక నియమం పెట్టుకుంటాడు. నేను ఎవరి ముందర వెళ్తాడు, బజార్కి వెళ్ళి తనది ఇంగ్లీష్ పుస్తకమో ఏదో ఒక పుస్తకం ఉంటే దాన్ని అమ్మేసి ₹1 ఎన్నో పైసలు వస్తాయి, చిల్లర పైసలు వస్తాయి. ఆ పైసలతోని రాముడికి నైవేద్యం ఇప్పిస్తాడు, తర్వాత వచ్చేస్తాడు. ఇంకా ఆ తర్వాత అంటే ఆ న్యాయ ప్రియత్వం, సత్యసంధత అనేది ఆనాటి నుంచే ఉన్నది మహారాష్ట్రలో. అందుకని అది ఇప్పటిదాకునేది జీవితాంతం ఉన్నది. గురువు ఏ మాట చెప్తే దానిని ఆచరించేటందుకు తన 95 ఏళ్ల వయసులో కూడా ట్రైన్లు ఎక్కి వచ్చేవాడు. మేము సెండ్ ఆఫ్ ఇచ్చినందుకు పోతే ట్రైన్ నాంపల్లికి కానీ నాగ్పూర్, ఇక్కడ నుంచి నాగ్పూర్ ట్రైన్ అక్కడికి వెళ్ళేవాడు. సెండ్ ఆఫ్ ఇచ్చినందుకు నాంపల్లి స్టేషన్కి పోతే ట్రైన్ ఎక్కేవాడు. మామూలు ట్రైన్, పెద్ద పెద్ద అవి కావాలి ఇవి కావాలి ఏం లేదు. ఏసీ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో కూడా ఏం అవసరం లేదు. మామూలు స్లీపర్ క్లాస్లో అయినా సరే అంత నిగర్వి, అంత నిరాడంబరమైన జీవితం గడుపుతూ అంత సత్యసంధత పాటించాడు. ఎందుకు ఆయన పేరులోనే ఉన్నది ఫకీర్ చంద్. ఫకీర్ అంటే సాధారణ జనులు అడుగునే వాళ్ళ ఫకీర్ కాదు. ఫకీర్ అంటే ఒక సంతు, ఒక సాధు, ఒక సాధన చేసిన మహాత్ముడు. ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే వీళ్ళ నాన్న తల్లిదండ్రులకు పెళ్ళి అయినాక 12 ఏళ్ళ దాకా సంతానం కలగకపోయేసరికి ఆయనకు బాధ ఉండేది. తల్లికి కానీ తండ్రికి కానీ బాధ ఉండేది, ఇంకా సంతానం కలగలేదు. ఒకరోజు వరుసగా వాళ్ళ ఇంటి దగ్గర ఒక సాధువు తిరిగేవాడు, అక్కడక్కడ తిరిగేవాడు. ఎవరైనా ఏదన్నా ఒక పాడుబడిన గోడలున్న దగ్గర కూర్చునేవాడు. ఎవరైనా అందరు గృహస్థులు ఎవరో ఒకరు 4 రొట్టెలో అన్నమో పాయసమో ఎవరైనా ఏదైనా ఇస్తే తింటాడు, ఊరుకుంటాడు. అటువంటి సాధువుకు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఈయన అన్నం పెట్టేవాడు, రొట్టెలు తీసుకుపోయి ఇచ్చేవాడు. ఒక రోజు ఏమైతే వరుసగా 4 రోజులు వర్షం పడుతుంది, 4-5 రోజులు వర్షం పడుతుంది. తర్వాత ఈయన డ్యూటీ నుంచి వస్తాడు. మస్త్రాం, భరద్వాజ మహారాజ్ వాళ్ళ తండ్రి పేరు మస్త్రాం. ఆయన వస్తాడు, ఆఫీస్ నుంచి వచ్చి భోజనానికి కూర్చుంటాడు. భార్య అన్నం వడ్డిస్తాడు, తినడానికి కూర్చుంటాడు. ఇట్లా రొట్టె ముక్క విరుస్తాడు, నోట్లో పెట్టుకొని పోతాడు. నోట్లో పెట్టుకుందాం అనుకునేసరికి ఆ ఫకీర్, ఆ సంత జ్ఞాపకం వస్తాడు. అరే 4 రోజుల నుంచి వాన పడుతున్నది, ఆయన ఎక్కడున్నాడు, ఏం కదా, భోజనం ఆయనకి ఎవరైనా పెట్టినరా లేదా ఏం తెలియదు కదా, నేను నాకన్నా జ్ఞాపకం రాబాయి, నేను తినడానికి కూర్చున్నా అని లేస్తాడు. అక్కడి నుంచి లేచి ఇమీడియట్గా ఆమెతో భోజనం కట్టించుకొని తీసుకుపోతాడు. అక్కడ గోడలు కూర్చుంటాడు కదా, ఇచ్చొస్తాడు. పోయే వరకు ఆయనకి ఇచ్చొస్తాడు. ఆ ఫకీర్కి బాగా ఆకలి అవుతుంటుంది. 4 రోజులే మరి తిండి లేదు, ఎవరు పెడతలేరు, తన ఎక్కడికి పెట్టట్లేదు. ఈయన తీసుకుపోయి ఇచ్చేసరికి తింటాడు. తినేసి మనస్సుతోనే ఆశీర్వాదం ఇస్తాడు. ఒక సంత ఆశీర్వాదం హృదయపూర్వకంగా వస్తే అది ఎంతటి పనులనైనా చేయించుతుంది, ఎంతటి కాని పనులైన కొండలనైనా కరించగలుగుతుంది. అది సంత మహాత్ముని ప్రభావం. ఎందుకు ఆయన లోపల సత్యసంధత ఉన్నది. ఒక పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, నీ ముందర ఒక మాట, నా ముందర ఒక మాట, 90 రకాల మాటలు అబద్ధాలు మాట్లాడే తత్వం అయితే ఏ మాట ఫలించదు. ఆయన నిజం మాట్లాడతాడు కనుక ఆయన హృదయంలో నుంచి ఒక హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదం వస్తుంది. ఆయన తెలుసు ఈయనకున్న కోరిక ఏంటి, సంతానం లేదు. నీకు సంతానం కలుగుతుంది, కొడుకు పుడతాడు, ఆయన పేరు ఫకీర్ చంద్ అని పెట్టు అని. ఫకీర్ అంటే సంత్, సాధు. అటువంటి చంద్ అనేది పెట్టుకోండి. చాంద్ అంటే చంద్రుడు. చంద్రుడు ఏ విధంగా స్పెషల్గా తారకలన్నిట్లలో ప్రత్యేకంగా ఉన్నాడో నీ కొడుకు కూడా సంతులలో ప్రత్యేకమైనటువంటి గొప్పవాడవుతాడు. ఆ పేరు పెట్టుకోమని ఆశీర్వాదం ఇస్తాడు. నిజంగానే సంతానం కలుగుతుంది. మహారాజ్ కా కొడుకు పేరు పెడతాడు. ఆ ప్రభావం వలన చిన్నప్పటి నుంచి కూడా మహారాజ్ దగ్గర ఇంకా భరద్వాజ మహారాజ్ చిన్నప్పుడు ఆ కాలంలో ఇప్పట్లాగా అవేంటి కమోడ్ల బాత్రూమ్ టాయిలెట్లు ఉంటాయి, ఎక్కడో బయట పోయేవాడు. గడ్డి మీద కూడా కూర్చునేవాడు కాదు. మల విసర్జనకు పోతే గడ్డి మీద కూర్చునేవాడు. గడ్డికి వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది గడ్డికి. అందులో కూడా ప్రాణం ఉన్నది కదా, దానికి అన్యాయం చేయొద్దని ఇంకెక్కడో పోయేవాడు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి
ఇంత ఉంటాడు. ఈయనకు ఒక తమ్ముడు ఉంటాడు వజీర్ చంద్ అని. ఆ పిల్లవాడిని ఎత్తుకోమని వాళ్ళ అమ్మ ఒక రోజు ఏం చేస్తుంది, పెద్ద పిల్లలకు ఎట్లయినా తమ్ముళ్ళని ఇస్తారు, తమ్ముళ్ళ చెల్లెలు ఇచ్చి ఆడిపించమంటారు. ఆడిపించమంటే సరే అని మహారాజు తమ్ముడిని ఎత్తుకొని బయట ఇద్దరు పిల్లలు ఆడుకుంటుంటారు. లోపల తల్లి వంట చేసుకుంటుంటారు. వంట చేసుకుంటుంటే ఆటను పొరపాటున పడతారు, ఇద్దరు కింద పడతారు. తమ్ముడు కింద పడతాడు, అన్నం ఎదుంటాడు. ఆ తమ్ముడు కింద పడ్డ భయంతో ఎక్కువ ఏడుస్తాడు. వాడికి ఎక్కువ దెబ్బలు తాకలేదు కానీ ఎక్కువ ఏడుస్తాడు కింద పడ్డ అన్న భయంతో. మహారాజుకి ఎక్కువ దెబ్బలు తాకుతాయి, మీదనే ఉన్నాడు కానీ ఈయనకి ఎక్కువ తాకుతాయి అన్నారు పరందేజీ మహారాజు. మహారాజు ఏడుపింటాడు. ఈయన ఏడవాడు కానీ తమ్ముడు ఏడుస్తుంటాడు. వాడికి దెబ్బలు తక్కువైనా ఏడు. లోపల నుంచి తల్లి ఇంటది వస్తుంది. వచ్చి ఈయన ఫకీర్ మహారాజు తప్పు కావచ్చు అనుకొని ఒకటి చూడదు, రెండు చూడదు, 4-5 చెంపలు దెబ్బలు కొడుతుంది. ఎర్ర తెల్లటి మనిషి, గులాబీ రంగు చెంపలు. ఆ తల్లి కొట్టే వరకు ఎంత బాధపడి ఉంటాడు. అయితే వాళ్ళ అమ్మ కొట్టేసరికి మహారాజుకి బాధ అనిపిస్తుంది. ఏంటి ఇది, ప్రతిసారి నేను వీని వల్ల నేను దెబ్బలు తింటున్నా, నా తప్పు లేకుండా వీని వల్ల నేను దెబ్బలు తింటున్నా. పరమాత్మను పూజిస్తాడు, నేనని ఉండాలి వీడని ఉండాలి అనేసరికి నిజంగానే 6 నెలల లోపల ఆ తమ్ముడు వజీర్ చంద్ చనిపోతాడు. అందుకని మహారాజు ఏమంటాడు, పిల్లల్ని కొట్టకండి, చిన్న పిల్లల్ని కొట్టకండి. ఇట్లా కొడితే ఏమవుతుంది, వాడికి తెలియదు తప్పు చేస్తున్నాను, పిల్లవాడికి తెలియదు. ఆడ నిప్పుకునేది పాక్కుంటూ పోతాడు, నిప్పు ముట్టుకుంటాడు, కాలుతుంది. తప్పు చేస్తున్నాను అంటే తెలియక తప్పు చేసిండు కనుక వాడి మనసు లోపల నుంచి ఇప్పుడు తల్లి వచ్చి కొట్టినప్పుడు చిన్న పిల్లవాడికి మనసు లోపల నుంచి ఏమొస్తుంది, హాహాకారం వస్తుంది. అది నీకు శాపమై ఉసురు తగులుతుంది కాబట్టి అది మిమ్మల్ని తినేస్తుంది, మిమ్మల్ని పిల్లలను కొట్టకండి అని మహారాజు ఒక ఇది చెప్పేవాడు. ఇది తన జీవితంలో ఉదాహరణలే, 1 కాదు 2 కాదు. ఇంతకుముందు బయటి చదివిన సత్సంగంలో కూడా ఎవరి భార్యకు ఇదైతే భర్త హీనంగా చూడకపోతే కాదు. మహారాజు భార్యకి పరందేజీ మహారాజు 12 ఏళ్ళు బస్రే బగ్దాద్గా ఉద్యోగం చేశాడు. చాలా హైయెస్ట్ పేడ్ సాలరీ, మంచి జీతం ఉంటుండే మహారాజు. అయితే 12 ఏళ్ళ నుంచి భర్త దూరంగా ఉంటే ఇంట్లో మాతాజీ ఒకటి వేరే. ఆ కాలంలో అంతా ఉమ్మడి కుటుంబం. భర్త దగ్గర లేకపోతే, భర్త ఆదరించకపోతే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఆ స్త్రీని నీచంగా చూస్తారు. అనకూడని మాటలు అంటారు. ఎందుకు, భర్త ఆసరా లేదు. భర్త ఒకడు ఉంటే ఈమె కొన్ని తప్పులు చేసినా కూడా చూసి చూడనట్టు అయిపోతాయి, కవర్ చేసేసుకుంటాడు. ఆయన ఆసరా చూసి లేదా ఆయన భయం చూసాము, ఆయన ఏమంటాడో కొడుకు ఈమె ప్రేమ చేస్తాడు కదా, మేము తిట్టుద్దామేనా అనుకోండి. అటువంటిది ఈమె మహారాజు 12 ఏళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఈమె అందరూ కొంచెం నీచగా చూసేవాళ్ళు, ఆమెను అనేవాళ్ళు తానామార్తి. అప్పుడు ఆమె దాతా దయాలకు మొర పెట్టుకుంటుంది. అప్పుడు దాత ఏమంటాడు, సున్ భగవాన్, భాగ్యవతి మాతాజీ పేరు, సున్ భగవాన్ జో తుమ్హే ఏక్ తానా సునాయే తుమ్ 16 తానే గిన్కే సునావు అంటాడు. ఎవరైనా నిన్ను ఒక్క మాట అంటే నువ్వు 16 మాటలు వాళ్ళ నోట తిట్టు, అప్పుడు నీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్తాడు. ఆ మాట తెలుస్తుంది. వచ్చిన తర్వాత మహారాజు ఒకసారి మధ్యలో వస్తాడు. వచ్చే వరకైతే షికాయతలు చెప్తాడు, చూడరా నీ పెళ్ళాం ఇట్లా అంటుంది, మౌనాలు అట్లా అంటుంది అంటే మహారాజుకు ఎవరు చెప్పారు అంటే దాదా చెప్పాడు, నీ గురువే చెప్పాడు. పోతాడు మహారాజు పోయి, దాదా और तुमको क्या शिक्षा दे रहे हैं, भगवान ऐसा कह रहे हैं అంటే महाराज అంటాడు, दादा అంటాడు, हे दीवाना, जहाँ घरों में शांति रखा कर, जिस घर में कला होती है उस घर में कोई ना कोई नष्ट, कोई ना कोई कष्ट आता है. ఇంట్లో కొట్లాటలు ఉండకూడదు, పంచాయతీలు జరగకూడదు. ఏ ఇంట్లోనైనా ఏమైనా జరిగితే ఏదో ఒక రకమైన నష్టం జరుగుతుంది, కష్టం వస్తుంది. నీ భార్య బాధపడుతున్నారు, అక్కడ వాళ్ళు ఏదో అంటున్నారు, నీ భార్య మనసులో నుంచి ఆహాకారం వస్తుంది, అది ఇంకో రకమైన నష్టానికి కష్టానికి కారణమవుతుంది. కనుక నేను ఆడవాళ్ళకి ఆ శిక్షణ ఇస్తున్నా. ఒక మాట అంటే ఇంకోసారి తిరగబడింది ఆయన, ఒక మాటకు 4 జవాబులు ఇచ్చింది అనుకో, ఇంకోసారి వాళ్ళు మాటలు అన్నిటికీ భయపడతారు మిగిలిన వాళ్ళు. అందుకే నేను ఆ శిక్షణ ఇచ్చిన అంటాడు. అట్లా దాతా దయాల్జీ ప్రభావము ఆయన మీద అడుగడుగునా ఉన్నది. ఒకసారి మహారాజ్ ఢిల్లీకి వస్తాడు. ఢిల్లీలో మహారాజ్ బస్రే బగ్దాద్ నుంచి వస్తాడు, దాదా దయాళ్ ఢిల్లీలో ఉంటాడు, వండుతుంటారు. ఓ రోజు ఏమంటారు, సంగతి చాలామంది సత్సంగులు ఉంటారు. వంట చేస్తుంటే దాదా దయాళ్ అంటాడు, ఆజమే బనా ఉంటా అని వంటింట్లో పోతాడు. అసలు యాక్చువల్గా మహారాజే ఇక్కడ ఉంటాను, నేను వంట చేస్తాను. దాదా వస్తాడు, నేను వంట చేస్తాను అంటాడు. ఆయన కూర్చొని
సున్నమాలే పరీక్షలు అంటాడు, పరీక్ష తీసుకుంటాను దాతదయాలు అంటాడు పరమదయాలు. మళ్ళా అనుకుంటాడు సున్న స్థానం లేదు చూసినావు అక్కడ పితృకుటిలో ఏం దర్శనం చేసుకున్నావు, అమర్గుఫలో ఏం దర్శనం చేసుకున్నావు, సున్నమాసం ఈ స్థానాలన్నింటిలో ఏం దర్శనం చేసుకున్నావు అని ఏం క్వశ్చన్ ఇస్తాడు అని అది జవాబు చెప్పడానికి నేను ప్రిపేర్ అవుతుంటాడు మనసులో. వంట చేసేటప్పుడు దాతాదయాలు పోయినప్పుడు పరమదయాలు పక్కన ఉంటాడు. ఆయన అడుగుతాడు, ఫకీర్ హల్దీ లావు, మిర్చి లావు, ధనియా లావు, ఏ లావు, ఆ పోపు సామాన్లు అన్నీ ఒక్క నిమిషంలో 10 రకాల సామాన్ల పేరు చెప్తాను. చెప్పేసరికి నా ఒకటి పోయి అందించవు. ఈ గురువు అక్కడ తప్పు పొరపాటు వాడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు ఇస్తాడు తప్పులు ఉంటాయి, కొన్ని ఇస్తాడు కొన్ని ఇవ్వడు. తర్వాత సాయంత్రం ఇద్దరు కూర్చొని ఉంటారు. హుజూర్ నా పరీక్ష తీసుకుంటాను, నువ్వు నా పరీక్ష తీసుకోలేదు అంటే ఫకీర్ मैं तुम्हारी परीक्षा दिया तुम फेल हो गए అంటారు. ఎందుకు నై పరీక్షనే తీసుకోవచ్చు. పొద్దున నేను అడిగినా కదా, వంట చేసేటప్పుడు అడిగినా కదా, జీరా దో మిర్చి లావు హల్దీ లావు అంటే నువ్వు తెలియదు కదా అంటే హుజూర్ मैं घबरा गया అంటే భయ్యా నా घबराना ही फकीरी है. శిక్షణ ఎట్లా అడుగడుగున తన ఎక్స్పీరియన్స్ ద్వారా శిక్షణ ఇస్తున్నాడు. నా घबराना ही फकीरी है. దాతాదయాల దగ్గరికి దర్శనానికి పోతే మహారాజ్కి ఎంత రాబుద్ది కాకుండా ఎంత అసలు ఆయన దర్శనం కూడా ఎట్లా దొరికింది అనుకున్నారు. 24 గంటలు ఏడుస్తాడు. 24 గంటలు నాకు రాముని దర్శనం కావాలి. మహారాజు పోతుంటే ఫస్ట్ కృష్ణుడు నడుస్తుంటాడు, కొన్నిసార్లు రాముడు నడుస్తుంటాడు. వెనక నుంచి ఈయన పోతుంటే ముందర రాముడు నడుస్తుంటాడు. ఒకసారి కృష్ణుడు పోతుంటాడు, అక్కడ పేడ ఆవు పేడ కనబడుతుంది, ఆవు పెట్టేసిపోతుంది. ఇక కావు అంటాడు కృష్ణుడు అనేసరికి పరమదయాలు తీసుకుంటాడు, తింటాడు. తిన్న తర్వాత రూపుకి వచ్చిన తర్వాత ఆలోచన చేస్తే ఎవరన్నా పరమాత్మ ఇట్లా నిర్మాణం అంటాడా, కాబట్టి ఇది అవునో కాదో అనే డౌట్లో పడతాడు. తర్వాత అందుకనే నాకు అసలైన రాముని దర్శనం కావాలి, అసలైన పరమాత్మ దర్శనం కావాలి అని 24 గంటల పాటు ఏడుస్తాడు. ఏడిస్తే అంటే ఆ హృదయంలో నుంచి వచ్చిన బాధ తపన దేనికోసము మనలాగా ఈ కోరిక తీరాలి, ఈ కోరిక తీరాలి, ఈ పని కావాలి, ఆ పని కావాలి, ఉద్యోగం రావాలి, ఇల్లు కావాలి, సంపదలు పెరగాలి, ఇది కాదు, దర్శనం కావాలి, కేవలం పరమాత్మ దర్శనం నాకు రాము. అప్పుడేమైతుంది 24 గంటలు ఏడ్చిన తర్వాత డాక్టర్లు వస్తారు, చూసి పిచ్చోడు అయిపోయినని అంటారు, వెళ్ళిపోతారు. అందరు పరేషాన్ అయిపోతారు. అటువంటి సమయంలో నిద్ర పడుతుంది. తెల్లారుజామున 5 o'clock దాతాదయాల దర్శనం వస్తుంది. తెల్ల బట్టలు వేసుకుంటాడు మహారాజు. ఆ దాతాదయాల దర్శనం అయ్యి నీ రాముడు లాహోర్లో పలానా చోట ఉన్నాడు, వెళ్ళి దర్శనం చేసుకొని చెప్పి వెళ్ళిపోతాడు. పరమదయాలు ఎప్పుడైతే లాహోర్కి వెతుకుంటూ వెళ్ళేసరికి కళలో ఏదైతే కనపడ్డారో చిలక ఎక్కువ నల్ల కోటు వేలాడదీస్తుంటారు. ఈయన దాతాదయాలు ఇంటికి పోయేసరికి కూడా ఆ చిలకొయ్య ఆ నల్ల కోటు వేలాడున్నది దాతాదయాలు అంటాడు, ఆ ఫకీర్ అంటాడు. 10 నెలల పాటు ఉత్తరాలు రాస్తాడు, నేను నీ దర్శనం కావాలి, నేను రాదలుచుకున్నా అంటే అప్పుడు 10వ నెలలో దాతాదయాలు లెటర్ వస్తుంది, వచ్చి నువ్వు నా దర్శనం కావాలంటే లాహోర్కు రా, పలానా అడ్రస్ ఇస్తే అప్పుడు అట్లా పిలిస్తే పోతాడు. పిలిచిన తర్వాత పోతాడు గురువు అనుగ్రహం కోసం. పోయిన తర్వాత తలుపు తెరిస్తే వరకు ఆ చిరపోయేకున్న నల్ల కోట కనబడుతుంది. అప్పుడు దాతాదయాలు ఎక్కడికో పోదామని తయారవుతున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే అక్కడ ఒక పీఠం ఉంటుంది, తను చదువుకునే పుస్తకం ఏదో ఉంటుంది. ఫకీర్ मैं बाहर जा रहा हूँ गाँव के, मैं आए तक बैठ जाओ, కూర్చో ఇక్కడ అంటే పొద్దున పోయిన 9 గంటలకు పోతాడు దాతాదయాలు రూమ్కు తాళం వేసుకొని బయట నుంచి. సాయంత్రం 6 గంటలకు 5 గంటల ప్రాంతంలో వస్తాడు. వచ్చేసరికి ఈయన పొద్దున ఏ స్థానంలో కూర్చున్నాడో అదే స్థానంలో అట్లనే కూర్చున్నాడు. ఇటు కదలలేదు, అక్కడే ఉన్నది ఇక్కడే ఉన్నది చూద్దామని పోలేదు. అటువంటి స్థితి, అటువంటి మనస్థితి మనకుంటే మనం మీద కూడా సద్గురువు అనుకుంటాం. మనం అంత నిష్టగా ఉండగలుగుతున్నామా? ఆ విధంగా దాతాదయాల దర్శనం, దాతాదయాల ఆజ్ఞానుసారం ఉన్నాడు. బస్రే బాగ్దాదులు ఉన్నప్పుడు ఏం చేస్తుంటే రాత్రి పట్టుకుంటే రజాయి కప్పుకొని ఉంటే అందులోంచి చంద్రుడు తారకలు ఎన్నున్నాయి నక్షత్రాలు లెక్క పెట్టుకునేవాడు. అంటే రజాయి కప్పుకున్నా కూడా ఆ సాధనలో ఆయన అంత ప్రకాశంగా దర్శనం ఇచ్చేది. ఎందుకు? ఆ 12 ఏళ్ళు 13 ఏళ్ళు కఠోరమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నాడు, బ్రహ్మచర్య పాలన చేస్తున్నాడు. పెళ్ళయింది అంతకంటే ముందే. పెళ్ళి ఎట్లయింది మహారాజు పెళ్లి గత ఇంటే కూడా మనకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 2 సార్లు పెళ్ళయింది. ఫస్ట్ ఒకసారి చిన్నగా ఉంటాడు, 12, 19 ఏళ్ళు పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయినప్పుడు
ఏమైనా ఏం తెలియదు, ఏం అర్థం కాదు. అయితే అనుకుంటాడు, తర్వాత కొన్నాళ్ళకి ఇంకేతో పెళ్ళి ఉంటుంది. అప్పుడు అనుకుంటాడు, అది చూడు అది ఎంత బాగున్నది, నాకు పెళ్ళైంది కానీ నాకు ఏం జ్ఞాపకం లేదు. చిన్న చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు అనుకుంటాడు, అనుకునేసరికి భార్య చనిపోతే మళ్ళీ పెళ్లి చేస్తాడు. మళ్ళీ పెళ్లి చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ అనుకుంటాడు, పెళ్ళి ఉంటే మంచి మంచి తిండి పెడతారు, మంచి కొత్త బట్టలు పెట్టిస్తారు, అందరూ ప్రేమ గౌరవం చేస్తారు, గుర్రం ఎక్కిస్తారు. అరే నాకు కూడా అట్లా ఉంటే కానీ నాకేం జ్ఞాపకం లేదు కదా, చిన్నదని ఆమె పెళ్ళి అయితే. మళ్ళీ 13 ఏళ్ళ అప్పటి వరకు ఆ భార్య చనిపోతుంది. ఈ రెండో పెళ్ళి అప్పుడు దాతాదేవి అంటాడు, ఫకీర్ నువ్వు చాలా క్రూరుడివి అంటాడు. నేనెట్లా మహారాజ్ నేను క్రూరుడు అట్లయితే నీ మనసులో సంకల్పం రాలేదా, నేను నాకు భార్య నాకు పెళ్లి జ్ఞాపకం లేదు అని అనుకున్నావు కదా, అందుకని ఆ భార్య చనిపోయింది, ఇప్పుడు నీకు ఇంకో పెళ్ళయింది, నీ అది తీరు, నువ్వు ఏదైతే ఏ గుర్రము తిండి మంచి బట్టలు వస్తాయి అని అనుకున్నావు అది అయింది కదా అని అంటాడు. అంటే ఆయన అడుగున దాతాదాయాజీ ప్రభావం ఉన్నది. అంతేకాదు బస్రబాబుదారికి ఒకసారి దాతాదాయాజీ దగ్గరికి పోతాడు. దాతాదయాలు ఈయన దగ్గరికి పోతాడు. పరందయాజీ దగ్గరికి పోయినప్పుడు మహారాజు ఏం చేస్తాడు, అందరికీ చెప్పుకుంటాడు. అందరికీ తనకు తెలిసిన వాళ్ళందరికీ నా గురువు, తన గురువు మన గురువు మీద మనకు మమకారం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, గౌరవం ఉంటుంది, భక్తి ఉంటుంది. ఊరందరికీ ఉండాలని ఏం లేదు. కానీ ఈయనకేంటి, తను ఎంత ప్రేమ చేస్తున్నాడో తన గురువును వలన అందరికీ లాభం కలగాలి అనే కోరికతోనే అందరినీ పిలుచుకుంటాడు. తనకు తెలిసిన వాళ్ళని పిలుచుకుంటాడు, మ్యాప్లెట్లు వేసుకుంటాడు. అప్పుడు చాలామంది వస్తారు మహారాజు నా దగ్గరికి, వందల మంది వస్తారు, కూర్చుంటారు. దత్తాదేవి చూస్తాడు. దత్తాదేవి చూసి రూములు ఉంటాడు, అందరు సంగతి అందరు ఆడించి హాల్లో కూర్చున్నారు. మహారాజీరా హుజూరాయి అని అంటే వస్తాడు, కూర్చుంటాడు. తనకేసిన సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చొని కుక్క తాగుతుంటాడు. గుడు సౌండ్ వస్తుంటాడు. పరందాజీ మహారాజు కుక్క తాగేటప్పుడు కూడా సౌండ్ వచ్చేది, గుడు. చూసిన వాళ్ళకి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే జ్ఞాపకం వస్తుంది. సౌండ్ వచ్చేది, మంచి వాసన ఆ కుక్క సౌండ్ మహారాజు తాగితే. అందులోంచి సత్సంగా అయ్యేటప్పుడు కూడా కొన్నిసార్లు తాగేవాడు, తాగి సత్సంగా చెప్పేవాడు. ఆ రెడ్ టోపీ ఉన్న దాంట్లో కుక్క చేతిలో ఉంటుంది చూడండి. అయితే తాగుతుంటాడు, కూర్చుంటాడు. దాతాదేవి ఒక్క మాట అన్నాడు, 2 మాటలు అన్నాడు, అసలు సత్సంగానే ఇయ్యాడు. నిశ్శబ్దంగా కూర్చుంటాడు, అందరినీ చూసుకుంటాడు. వాళ్ళకి చాలా బోర్ వస్తుంటుంది. వచ్చిన వాళ్ళు చూస్తున్నారు. అసలు 6 గంట వెయిట్ చేస్తే బయటకు వచ్చి నుంచి ఒక మాట ఉలుపు లేదు, పలుకు లేదు, ఏం లేదు. అందరూ చూస్తున్నాడు, కూర్చున్నాడు, కుక్క తాగుతున్నాడు కదా అని. ఒకరు వెళ్ళిపోతారు. మాకు పనిపడలేదా, మేము నీడొచ్చి కూర్చున్నాము అనుకుంటారు, వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతుంటారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత 2 నలుగురు ఉంటారు. అప్పుడు దాతాదయాలు అంటాడు, ఫకీర్ గుంటాలు బోల్ట్ పెట్టేసేయమంటాడు. డోర్ పెట్టేసి బోల్ట్ పెట్టేసాయి, కథం తలుపు ఎవరికి తీయద్దు. అప్పుడు కూర్చొని నేను నీకు సత్సంగం ఇచ్చేటానికి వచ్చిన, వీళ్ళందరికీ కాదు. ఆసక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తారు. దే హ్యావ్ టు వెయిట్ అంటాడు మహారాజు. వాళ్ళు వెయిట్ చేయాలి, గురువు ఏం చెప్తున్నాడో మీద కాదు. వాళ్ళకి అందరికి పర్సనల్ పనులు ఎక్కువైనాయి. ఆ నమ్మకం ఉన్నదేంటే నీకు, అందుకనే నీకు సత్సంగం ఇచ్చడానికి వచ్చిన, అందరికీ కాదు అంటాడు. కాహే బౌరానా ఆయే ఫకీరువా. మహారాజు రైల్వేలో జాబ్ చేసినప్పుడు కూడా మనం ఏం చేస్తాం, మాకు ఎక్కడైనా జాబ్ చేస్తే ఉపయోగించుకుంటాం, ఆఫీస్ వస్తువులు ఉపయోగించుకుంటాం. కానీ మరందరూ అట్లా కాదు. రైల్వేలో మహారాజుకు జాబ్ రావడం కూడా వాళ్ళ అమ్మ కోరికనే. మహారాజు గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ అనుకునేది, నాకు అడుగున కొడుకు పుడితే కూడా వాడు ఈ రైల్వేలో జెండా ఊపే పని, ఇట్లాంటివన్నీ ట్రాఫిక్ మేనేజర్ ఇది కావాలనుకునేది. అందుకనే మహారాజు అసిస్టెంట్ మేనేజర్ స్టేషన్ మేనేజర్ అయ్యిండు. వీళ్ళ తమ్ముడు సురేంద్రనాథ్జీ ఆయన కూడా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయ్యాడు రైల్వేలో. వాళ్ళ అమ్మ కోరిక ప్రకారమే జాబ్ చేసే రోజుల్లో ఈయన ఉద్యోగానికి పోతే 10 to 5 జాబ్ తర్వాత 5 తర్వాత ఏమవుతుంది, మామూలుగా అయితే టికెట్ కొనుక్కొని పోవాలి, ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని పోవాలి, బయటకు వచ్చేటప్పుడు. మహారాజుకి ఎప్పుడైనా అవసరమైతే ఇంటికి ఫ్రెండ్స్, స్నేహితులు, చుట్టాలు ఎవరో వస్తారు, బంధువులు వచ్చినప్పుడు వాళ్ళని సెటప్ చేసినందుకు రైల్వే స్టేషన్కి వెళ్తే తను కూడా ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళేవాడు. ఎందుకంటే అంత సత్యసంధత.
5 తర్వాత నేను అవతల వ్యక్తిని నేను ఎందుకు ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కోవద్దు అనుకోండి. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఒక కిరాణా షాప్లో జాబ్ చేసినప్పుడు పిండి ఎవరికైనా జోకి ఇచ్చేది ఉంటుంది. సేట్ ఎక్కడో ఉంటాడు, ఈయనకు అక్కడ తూచి ఇచ్చే పని ఉంటుండే. అది తూచి ఇచ్చేటప్పుడు ఏదైనా పిండి ఒక చెరాకు పిండి కింద పడ్డది అనుకోండి, అది కింద పడ్డ పిండిని తీసి ఇందులో కలిపేటందుకు వీల్లేదు. చెత్త ఏదో ఉంటుంది, అది వాళ్ళు తినే రొట్టె పిండిలు ఎట్లా కలపడానికి వీల్లేదు. అందుకని ఆ పిండి తీసుకోవద్దు. అట్లా అని చెప్పి కొనుక్కున్న వాడికి చెటాకు పిండి తక్కువిస్తే వాడు మొత్తం కిలోకి పైసలు ఇచ్చాడు, సేరుకు పైసలు ఇస్తే అందులో 50 గ్రాములు నేను తక్కువిస్తే మనకి తప్పు అవుతుంది కదా, పొరపాటు అవుతుంది కదా అని పోనీ అట్లా అని చెప్పి ఎక్కువ ఇంట్లో నుంచి వేసేస్తే సేటుకు ద్రోహం చేసినట్టు అవుతుంది. నా పొరపాటు వాళ్ళ కింద పడ్డది, నేను సేటుకు అన్యాయం చేయలేను, కొనుక్కున్న గిరాకీ వాడికి అన్యాయం చేయలేను అని తన జేబులో నుంచి ఆ చెటాకు మందం పైసలు ఎంత అవుతుందో అంత గల్లది అట్లా టోటల్ అమౌంట్ వేసేసి ఆ పిండి ఆయనకి ఇచ్చేవాడు, గిరాకీ కొనుక్కున్నవాడికి. అంత సత్యసంధత. గురువుకు ఏం చేస్తాడు, ఒకసారి దాతాదయాలకు దాము పోయినప్పుడు ఆ నుంచి బస్రబాగ్దాలో ఉన్నప్పుడు కూడా అంతే. ఒకసారి 20 రూపాయలు మహారాజ్ పంపిస్తే ఆ కాలంలో 20 రూపాయలు అంటే ఇప్పుడు 20,000 అనుకోవచ్చు. పంపిస్తే దాత ఏం చేస్తాడు, అందులోకి ఇంకో 20 రూపాయలు వేసి అదే సేమ్ అడ్రస్కు ఫకీర్ మహారాజ్ పంపిస్తాడు. మహారాజ్ ఏం చేస్తాడు, 40 రూపాయలు నువ్వు పంపిస్తే నేను డబల్ చేస్తానని 80 రూపాయలు వేసి ఈయనకు పంపిస్తాను. ఆ 80లకు ఇంకా 80 వేసి దాతాదయాలు ఈయనకు పంపిస్తాను. ఇట్లా చాలా కాలం జరుగుతుంది. మహారాజ్ హుజూర్ आप क्या कर रहे हैं, ఈ ఫీజు అయితే పోస్ట్ ఆఫీస్లో నీకు కట్టాలి, మనీ ఆర్డర్ ఫీజు. మన ఇద్దరు వాడు లాభపడుతున్నాడు, పోస్ట్ ఆఫీస్ వాడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, ఫకీర్ నీ సొమ్ము తినడానికి నాకు ఎంత హక్కు ఉన్నదో నా సొమ్ము తినడానికి కూడా నీకు అంత హక్కు ఉన్నది అని ఏం చేస్తాడు దాతాదయ. ఆ తర్వాత లేదు హుజూర్ తీసుకొని నేను చాలా రిక్వెస్ట్ చేస్తే ఆ డబ్బులన్నీ దాతాదయాలు తీసుకుంటాడు మొత్తం. ఈయన ఎన్ని పైసలు పంపిస్తే స్టార్టింగ్లో అంతా వాళ్ళ నాయనకు పంపించేవాడు, మస్తరాంజీ పంపిస్తే ఆయన వడ్డీలో తిప్పుకునేవాడు. ఈయన అనుకుంటాడు అప్పులు కట్టుకుంటున్నాడేమో అనుకుంటే ఇంటికి వచ్చినప్పుడు తెలిసిపోతుంది ఒకసారి. అప్పుడు దాత అంటాడు, ఎందుకు ఇస్తున్నావు మీ నాన్నకు, ఆయన దుర్వినియోగం చేస్తున్నాడు ఆ పైసలు, వద్దు అంటే అప్పటి నుంచి ఏం చేస్తాడు, దాతాదయాలకే పంపిస్తాడు. దాతాదయాలు ఆ పైసలను జమ చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అకౌంట్లో జమ చేసి పరందాల్జీ మహారాజ్ బస్రే బగ్దాద్ నుంచి వచ్చిన తర్వాత మాతాజీ భగవాన్ మహారాజ్ భార్యను పిలిచి, ఇక ఫకీర్ ఇవి నీ పైసలు, వీటి హక్కుదారు ఆమె తన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది అని మాతాజీ. అంటే అంత సత్యసంధత. శిష్యుడు ఇస్తున్నాడు కదా అని తీసుకోలేదు, గురువు తీసుకోలేదని ఆయన అనుకోలేదు. అటువంటి ప్రేమబుద్ధిని, అటువంటి సత్యసంధుడిని తయారు చేసింది ఎవరు, దాతాదయ. నామ రోషన్ तू करेगा यह दिली आवाज, कौन है शादाया शादा बखत जाते फकीर, खुश रहे हर इस तवंगर मालो जर वाले असीर, क्या है दुनिया खाब है. ఇది ఎట్లా చెప్తుంటాడో, నేను నిన్ను చూసి గర్వపడుతున్నా అంటాడు. इसलिए ही सबसे ज्यादा मुझको तुझ पर नाज है, नाम रोशन तू करेगा यह दिली आवाज. గురువు అంటున్నాడు, నా పేరును నువ్వు ప్రకాశవంతం చేస్తావు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యేటట్టు చేస్తావు. నామ రోషన్ తూ కరేగా యహ దిలియా. నా హృదయం చెప్తున్నా, చప్పుడు నా హృదయం చెప్తున్నా సత్యం. ఏ దిలీ ఆవాసే అంటాడు. తన గురువు చేత అంత మెప్పులు పొందినటువంటి మహారాజు, అటువంటి మహారాజు దర్శనం చేసుకున్న వాళ్ళం మనం ధన్యులం. ఆయన చూపించిన మార్గంలో నడిచేటందుకు ప్రయత్నం చేద్దాము. మహారాజు గురించి చెప్పుకోవాలంటే ఇంకా 3-4 ఆదివారాలు అయినా కూడా సరిపోదు. ఆయన గురించి, ఆయన సంఘటనల గురించి చెప్పుకోవాలంటే ఆయన చెప్పిన సత్సంగంలో ఆణిముత్యాలు వెదగా లేవాడు. महाराजा ने पढ़, मैं अनमोल मोतियाँ बिके रहा हूँ, मैं जानता हूँ तुम इसके लिए लायक नहीं है, लेकिन ये मेरा कर्म है, मेरा गुरु आज्ञा दी है कि सत्संग कराया करो, नामदान दिया करो, इसलिए मैं करना అని చెప్పేవాడు. అటువంటి అమూల్యమైనటువంటి ముత్యాలు మహారాజు ఇచ్చిన సత్సంగాల్లో ఉంటాయి.
మంగళం గురు శబ్దరూప